జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. ఏంది అట్నే చేద్దామా? కాలర్ ఎత్తుకునే సినిమా ఎక్కిచేసాడండి, హైప్ ఎక్కిచేసాడు. జీఎల్ చేస్తా సినిమా ఫ్రీ యాక్టర్ సర్ప్రైజ్ చేస్తారు. ఇట్ విల్ స్టాండ్. అయ్యగారే నెంబర్ 1. ఎలా ఉందనేవాళ్ళు బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. సూపర్. తమన్ మ్యూజిక్ వస్తుంటది, బాయ్ వచ్చి వడిస్తూ ఉంటాడు. అకినేని తమన్. ఆయన యాక్టింగ్ ఆ బాబో టెడ్డి నీకు గుడి కట్టాలయ్యా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గూస్ బంప్స్ అంతే. ఎంత చెప్పినా ತಕ್ಕುವೆ ಸಿನಿಮಾ చూడని వాళ్ళు తప్పు చేసినట్టే. ಸೂಪರ್ ಎಕ್ಸಲೆಂಟ್ ಮೂವಿ, ಎಲ್ಲರೂ ನೋಡಬೇಕು, ಚೆನ್ನಾಗಿದೆ, ಫ್ಯಾಮಿಲಿ ಸಮೇತ ಬನ್ನಿ. ಇಟ್ಸ್ ಅ ಕಮ್ ಬ್ಯಾಕ್ ಫಾರ್ ಅಖಿಲ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇಸ್ ಬಿಗ್. ಇಟ್ಸ್ ಅ ಪ್ರಾಪರ್ తెలుగు కమర్షియల్స్. ఓవరాల్ గా అయ్యగారు బ్యాక్ విత్ బ్యాంగ్. ఒక పాయింట్ తర్వాత హీరో చేతులు ఏది ఉండదు, బికమ్స్ బియాండ్ ప్రొటాగనిస్ట్ కంట్రోల్. సో అది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని డైలాగ్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. जो मैं बोलूंगा एकदम बढ़िया था भाई. आपके पास इस मूवी को फैमिली के साथ देखा जा सकता है तो मूवी को 3 आउट ऑफ 5 स्टार बन जाते हैं. बहुत अच्छी थी, एक्शंस बहुत अच्छे थे और मतलब देख के बहुत मजा आया. काफी अच्छी मूवी है, उसका एक्शन और ये सब कुछ काफी अच्छा है. पावर पैक्ड, फुल ऑफ एक्शन, बड़े मजा आए मुझे देख के. नाइस, इट वाज वेरी नाइस. This is a film that trusts its actors, and I really appreciated how Murali Kishore extracts convincing performances from his cast, giving them enough space to showcase their abilities. మిస్టర్ అయ్యగారే నంబర్ 1. మా ఆకలట్టే తీర్చాడు, తిరుగులేదు దాంట్లో. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది. అది అక్కినేని కుటుంబానికి నటన అనేది చూపించిన ఘనత. అఖిల్ అభిమానిగా ఫెయిల్ కాలేదు. నాగార్జున గారు అన్నట్టు వస్తున్నాం, కొడుతున్నాం, వచ్చేసాం, కొట్టేసాం. సినిమా సూపర్ అంతే. సచిన్ బాబు ఉర్రామస్ అక్కినే క్యారీలో పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు దీన్ని. మేము చాలా డల్గా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క హిట్, సరైన హిట్ పడలేదని. ఒక్క హిట్ పడింది సార్, అది చిన్న హిట్ కాదండి, మా సార్కి సూపర్ హిట్ అంతే. All the Telugu audiences for leaving behind my past and giving this film a complete chance. Thank you so much. మా ఫ్యాన్స్ ఉన్నారండి, దేవుళ్ళండి నిజంగా. ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండేలు వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు. మంచి సినిమా వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ని అలాగే భుజాల మీద వేసుకుని కాలర్లు లేపేసి తిరుగుతున్నారు. మీ అందరూకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్.